ఆ రహస్యం నీకు కావాలనుకుంటే నేను చెప్పిన చోటుకు వస్తావా? 200 సంవత్సరాల నా దాహానికి సప్త సముద్రాలు కూడా చాలవు బొమ్మ. నీ గురించి నాకు తెలుసు. మీ సొంత అన్నయ్యని మోసం చేసి బ్యాంక్ నుంచి లక్షలు కొట్టేశావు నువ్వు. నీ క్యారెక్టర్ అదే. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆ లోపు డబ్బు తిరిగి తెచ్చిచ్చావో సరే సరే, లేకపోతే మయూరి చెప్పు. ఏంటి శశి, చెప్పాడా? రాస్కెల్ నోరు తరవడం లేదు, బెదిరించినా భయపడటం లేదు. అసలు వాడు తీసుకోలేదేమో అని అనిపిస్తుంది మయూరి. అయ్యో పిచ్చినా శశి, అలా అనిపించేలా చెయ్యడమే వాళ్ళ టాలెంట్. అంటే అప్పుడు ఆ కడప చంద్రకళ కృష్ణవేణి పెళ్లి రహస్యం చెప్తానంటూ నా దగ్గర ఎన్ని గిఫ్ట్లు ఎన్ని చీరలు కొట్టేసింది. కృష్ణవేణి పెళ్లి రహస్యం చెప్పిందా? అస్సలు చెప్పలేదు. అది వాళ్ళ టాలెంట్. ఈ వీరభద్రం కూడా అదే టైప్. ప్రాణాలు పోయినా నిజం చెప్పడు, అమాయకుడిలా నటిస్తాడు. అస్సలు నమ్మకు శశి. వాళ్ళ నటనకు ఎవరైనా పిచ్చోళ్ళవ్వాల్సిందే. జాగ్రత్త. నిజమే మయూరి, ఆ కృష్ణవేణి టీచర్గా వచ్చి మనింటి కోడలైంది. రేపు మన 2000 కోట్ల సామ్రాజ్యానికి ఎండి అవుతుంది. మనకి ఏంటి కర్మ? అక్కడ ఇంట్లో కృష్ణవేణి మనల్ని బెగ్గర్స్ని చేసింది. ఇక్కడ ఆఫీస్లో కృష్ణవేణి మామ వీరభద్రం గాడు మనల్ని బెగ్గర్స్ని చేస్తున్నాడు. రేపు ₹1 రెస్పాన్సిబిలిటీ నాది. వీరభద్రానికి సంబంధమే లేదు. అసలు వీరభద్రానికి ఎందుకు అప్పగిచ్చావని బావ నన్ను దోషం చేస్తాడు. ₹1 ఏమయ్యాయో తేలకపోతే మన ఇద్దరిని అక్క బావ ఇంట్లోంచి గెంటేస్తారు. ఏం జరగబోతుందో ఇప్పుడు నీకు అర్థమైంది కదా? బాగా అర్థమైంది మయూరి. ఆ వీరభద్రమే ₹1 కొట్టేసుంటాడు. వాణ్ణి వదిలిపెట్టకు శశి. ఆ వీరభద్రాన్ని వదిలిపెట్టును మయూరి. ఇప్పుడు చూపిస్తాను నా తడాక. నువ్వు ఫోన్ పెట్టేయ్. నేను తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి? వియ్యంకుండని కూడా చూడకుండా నా మీద చేయి చేసుకుంటాడా? రేయ్ వీరభద్రం, నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసురా. శశిధర్ గారు, మీరు నాకు 24 గంటలు టైం ఇవ్వడం కాదు, ఇప్పుడు ఈ క్షణమే చెప్తున్నాను, ఆ ₹1 నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నిజంగానే ₹1 కొట్టేశానన్న సాక్ష్యం మీ దగ్గర ఉంటే చూపించండి శశిధర్ గారు. అసలు నాకు సంబంధం లేని డబ్బు గురించి నాకు చెప్పడం ఎందుకు? నన్ను ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? ఇన్ని రోజులు కంపెనీ లిక్విడ్ క్యాష్ విషయంలో నన్ను ఎప్పుడూ ఇన్వాల్వ్ చేయలేదు. కానీ ఈ రోజు మీరు నన్ను ఇన్వాల్వ్ చేశారంటే దాని అర్థం నన్ను ఇరికించాలనే మీ ప్లాన్. అది నేను అర్థం చేసుకోలేని అమాయకుడు అనుకుంటున్నారా? మీరు నన్ను
మా వియంకుడుని సేఫ్ లాకర్ తాళాలు నా చేతికిచ్చినప్పుడు నా మీద నమ్మకం అనుకున్నాను. కాదు, మీ నమ్మక ద్రోహానికి నన్ను బలిపశువుని చేస్తున్నారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది మిస్టర్ శశిధర్. మీరు నన్ను గతంలో బ్యాంకు చీటింగ్ చేసిన విషయం గురించి నన్ను ఎత్తిపొడిచారు. ఓకే, నేను అప్పుడు తప్పు చేశాను, కానీ రియలైజ్ అయ్యాను, కుక్కతో ఒక వంకర అన్న క్యారెక్టర్ కాదు నాది. నేను ఈ ఆఫీసులోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు గతంలో గాని ఇప్పుడు గాని అకౌంట్స్ లో మీరు ఎన్ని తేడాలు చేశారో, ఎంత డబ్బు కొట్టేశారో నాకు తెలుసు మిస్టర్ శశిధర్. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. నీ అకౌంట్స్ బొక్కలన్నీ నేను ఏ రోజు పట్టించుకోలేదు, వదిలేశాను. ఆ లెక్కను చూసుకుంటే మీరే ఈరోజు ₹1 కోటి కొట్టేసి నా మీద దొంగతనం వంటగడుతున్నారని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. ₹1 కోటి కొట్టేసే ప్లాను నీది. ఆ ₹1 కోటి కొట్టేసింది మీరు మిస్టర్ శశిధర్. షట్ అప్! ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తా. ఓన్లే పాపం వియంకులే కదా అని ఇంతసేపు వార్నింగ్స్తో వదిలేస్తే నా మీద రెచ్చిపోయి మాట్లాడతావా? నేను నీ కింద అసిస్టెంట్ అనుకుంటున్నావా, లేకపోతే ఆఫీస్ ప్యూన్ అనుకుంటున్నావా? ₹1 కోటి డబ్బు పోయినా ఇంతవరకు ఆ విషయం బావగారికి ఇంకా చెప్పలేదు. ఎందుకు? నువ్వు మా రిలేషన్ అని కనుకరించాను. అదే ఆఫీస్లో ఇంకొకరు ఈ పని చేసి ఉంటే ఈ పాటికి మనుషుల్ని పిలిపించి తంతు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేవారు. ఆ పని చేయలేదు కదా, అందుకే నీకంత చులకనయ్యాను. చూడు, నీ సంగతి నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వు మా ఆఫీస్లో పనిచేస్తున్నట్టు మీ అన్నయ్యకి తెలీదు. మీ అన్నయ్యకి తెలియకుండా మేనేజ్ చేస్తూ మా ఆఫీస్లో పనిచేస్తున్నావు. ఆ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో నాకంటే మీకు బాగా తెలుసు మిస్టర్ వీరభద్రం. నీకింకా ఛాన్సే లేదు. మళ్ళీ చెప్తున్నాను, 24 గంటల్లో ₹1 కోటి తెచ్చి ఆఫీస్ టేబుల్ మీద పెట్టావో సరే, లేకపోతే నీ గురించి చెప్పి పంచాయతీ పెట్టిస్తాను. నెక్స్ట్, డబ్బు కొట్టేసింది నువ్వేనని మా బావగారికి చెప్పి పోలీసులోకి ఇన్ఫార్మ్ చేయిస్తా. డబ్బు ఎక్కడుందో, ఏమైందో అన్ని వివరాలు వాళ్ళు తేలుస్తారు. అప్పుడు నీ భవిష్యత్ ఏంటో నువ్వు ఇంటికి వెళ్ళి ఊహించుకో. పాపా, ఏంటిది కృష్ణవేణి? మీ బొట్టు చెరిగిపోయింది, అందుకే మళ్ళీ బొట్టు పెట్టాను. ఓహో, బొట్టు పెట్టావా? హ్మ్.
నాన్న వంశీ ఇదిగో నీ బొమ్మ. హేయ్, నా బొమ్మ. వంశీ గారు దాహంగా ఉందన్నారు కదా, మంచినీళ్ళు తాగండి. అలాగే కృష్ణవేణి. అమ్మా, చాలు కృష్ణవేణి. హ్మ్. నాన్న వంశీ పద. పద. మేడం వంశీ గారు నుదుటిన బొట్టు చెరిగిపోతే వెంటనే పెట్టమని చెప్పారు. జాగ్రత్తగా ఉండాలి. కార్ కీస్ ఇక్కడున్నాయేంటి? పచ్చి కాకరకాయ జ్యూస్ ఎలాగైనా తాగాలి. ఎస్, తాగుతాను. అబ్బా, సక్సెస్. జ్యూస్ మొత్తం తాగేశాను. ఎస్. ఆహా, ఈ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కాసేపు ప్రశాంతంగా ఇక్కడే కూర్చుంటాను. ఈ గోదావరి కానీ అంజలి గుర్తుకొస్తుందేంటి? సరే, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, గోదావరి కానీ అంజలి గారు బాగున్నారా? కదిరి ఆనంద్ గారు బాగున్నారా? అంజలి గారు, మనం ఈ ఊర్ల పేర్లతో పిలుచుకుంటుంటే భలే గమ్మత్తుగా ఉంది కదా? గమ్మత్తుగానే ఉంటుంది. అస్తమానం ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటే ఇక పనులేమవుతాయి. అంజలి గారు, మనం రోజు గంటలు మాట్లాడుకుంటున్నామా ఏంటి? ఏదో జస్ట్ రోజుకో కాల్ అంతే కదా? అవును, రోజుకో కాల్ అంటున్నారు. ఇప్పుడు మీరెందుకు కాల్ చేశారు? అంటే మనం ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్సా? ఏ స్కూల్లో కలిసి చదువుకున్నాం? మనమేమైనా కాలేజ్లో కలిసి చదువుకున్నామా? అంజలి గారు, ఫ్రెండ్షిప్ కి కలిసి చదువుకోవాలని రూల్ ఉందా? పోనీ మీరేమైనా మా బంధువుల అబ్బాయా, దూరపు చుట్టాల అబ్బాయా? అరే, మీ మొహం నేను చూడలేదు, నా మొహం మీరు చూడలేదు. ఫ్రెండ్స్ అని ఎలా ఫిక్స్ అవుతారు?
అవును, మనం ఫోన్ ఫ్రెండ్స్. ఏంటి ఫోన్ ఫ్రెండ్సా? ఫేస్బుక్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ట్విట్టర్ ఫ్రెండ్స్ అని రకరకాలు ఉంటారు కదా, అలాగే ఫోన్ ఫ్రెండ్స్. బాగానే ఉంది గాని మీరు ఇలా నాకు ఫోన్ చేయడం, నేను మీతో ఫోన్లో మాట్లాడడం, మా ఇంట్లో అమ్మా నాన్న చూస్తే ఇబ్బంది కదా. అదేంటి, ఫోన్లో మాట్లాడకూడదా? అంటే పెద్దవాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి కదా ఆనంద్ గారు. నిజమేలేండి, అమ్మాయిలు రాత్రిళ్ళు ఫోన్లో మాట్లాడుతుంటే తల్లిదండ్రులు భయపడతారు. ఆడపిల్లైనా మగపిల్లాడైనా వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మనసు బాధపడకుండా మసులుకోవడం యూత్ రెస్పాన్సిబిలిటీ ఆనంద్ గారు. తల్లిదండ్రులను హర్ట్ చేయకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేయాలి. నా వరకైతే నేను ఇదే పాటిస్తాను ఆనంద్ గారు. హలో, అంజలి గారు, నేనన్నది కరెక్టే కదా? అవును. అయినా మీ గోదావరి కానీ అమ్మాయిలందరూ ఇలాగే ఆలోచిస్తారా? ఓయ్, ఏంటి గోదావరికన్ అమ్మాయిలందరూ అని రాగాలు తీస్తున్నావు? మా గోదావరికని అమ్మాయిలతో పెట్టుకోక బిడ్డ. ఖేల్ ఖతం దుకాన్ బంద్, సమజేనదా? బాగా అర్థమైంది అంజలి గారు, మీరు మాట్లాడింది 100% కరెక్ట్. అమ్మా నాన్నల్ని హర్ట్ చేయకుండా మనం బిహేవ్ చేయాలి. మరలాంటప్పుడు మీరెందుకండి నాకు ఫోన్ చేస్తున్నారు? అయ్యో, అదేంటండి, ఇందాకే ఫోన్ ఫ్రెండ్ అంటే ఓకే అన్నారు. మీరు ఫోన్ ఫ్రెండ్ అవ్వాలంటే సరదాగా నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, వాటికి సమాధానం చెప్పాలి. అయితే ఓకే, ఏంటో అడగండి. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం కదా? అయ్యో, అదేంటండి, ఫోన్ ఫ్రెండ్ అని ఇందాకే కదా అన్నారు. అప్పుడే పెళ్లి ప్రపోజల్ పెట్టేస్తున్నారేంటి? ఓయ్, ఎక్స్ట్రా చేయకుండా విను బిడ్డా. ఓకే ఓకే. పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ లో 4వ వేలికి రింగ్ ఎందుకు తొడుగుతారు? అయ్యో, నాకు తెలీదండి. తెలుసుకుని ఫోన్ చేయండి, అంతవరకు ఫోన్ చేయకండి. అంజలి గారు, అసలు ఎంగేజ్మెంట్ ఉంగరం 4వ వేలికే తొడుగుతారన్న విషయమే నాకు తెలీదండి. ఇంకా ఎందుకు తొడుగుతారని అడిగారు, ఏం సమాధానం చెప్పను? ఆనంద్ గారు, మన పెద్దవాళ్ల ప్రతి సాంప్రదాయం వెనక ఒక ఉపయోగం, ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. ఈ 4వ వేలికి ఉంగరం పెట్టడం వెనక కూడా ఒక రీజన్ ఉంది. అవునా? అవును. కరెక్ట్ గా సమాధానం తెలుసుకుని అప్పుడు ఫోన్ చేయండి. అది కూడా ఎవరినో అడిగి కాదు, మీరే స్వయంగా తెలుసుకుని కాల్ చేయండి. బాయ్. అంజలి గారు, అంజలి గారు, ఫోన్ కట్ చేసింది. అమ్మో, ఈ గోదావరి కాని అమ్మాయిలు మామూలు కాదు, క్వశ్చన్ బ్యాంకులు. నాలుగో వేలికే ఉంగరం ఎందుకు తొడుగుతారబ్బా? రీజన్ కూడా ఉంటుందా? చిత్ర, ఈ పటాలు శుభ్రం చేశాను, తీసుకెళ్లి లోపల పెట్టు. అలాగేనమ్మా. ఎస్, అలివేణిని అడిగితే చెప్తుంది. అలివేణి గారు, హలో. బాగున్నారా? బాగున్నాను అరవింద్. అది మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటో అడగండి. అది ఏంటంటే, తను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నట్టుగా వదినతో చెప్పొద్దని రిక్వెస్ట్ చేసింది.
పైగా మా మధ్య ఫ్యామిలీ గొడవలు కూడా ఉన్నాయి. తానేమో నాతో మాట్లాడడం ఇష్టం లేనట్టుగా మొహం పెడుతుంది. అరవింద్ గారు ఏంటి మాట్లాడరా? ఏం లేదు అల్విని. సరే బాయ్. బాయ్. నువ్వు అబద్ధం చెప్పి రత్నప్రభ ఆఫీసులో ఉద్యోగం చేసినప్పుడే నా తమ్ముడు చచ్చిపోయాడు. మన మధ్య అన్నదమ్ముల సంబంధం చచ్చిపోయింది. నువ్వు నా కళ్ళ ముందు ఇంకొక క్షణం ఉన్నా నేనేం చేస్తానో నాకే తెలియదు.